నమస్తే ప్రైమ్ నైన్ విద్యా ఉద్యోగ అవకాశాల ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను జమీమా. ఇప్పుడు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎడ్యుకేషన్ గైడర్, ఇంకా మెంటర్, చాలా విషయాల్లో మనకి అవగాహన కల్పించేటటువంటి కౌన్సిలర్ శ్రవంతి గారితో పాటు. సో ఈరోజు ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్తో మీతో పాటు వచ్చాను. ఏంటి అని అంటే, సోషల్ మీడియా అనేది పెద్దవాళ్ళ మీద, పిల్లల మీద ఎంత తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందో మనందరికీ తెలిసిందే. మిగతా కార్యక్రమాలు చూడడంతో పాటు ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఇన్‌ఫ్లుయెన్సర్‌లు చెప్పే మాటల మీద కూడా అంతే తీవ్రమైన ఆసక్తిని చూపిస్తున్నారు కొంతమంది పిల్లలు, పేరెంట్స్ కూడా. ఏంటి ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల గురించి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనంటే, చాలామంది పిల్లలు మిస్‌గైడ్ అవుతున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పేటటువంటి మాటల్ని వాళ్ళు పరిగణలోనికి తీసుకొని, ఓహో! వీళ్ళు చెప్పిన పాతలో వెళ్తే మనకేమన్నా మంచి జరుగుతదేమో, మనకేమన్నా గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చేస్తదేమో, లేదంటే మన భవిష్యత్తు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా 7 తరాలు కూర్చొని తినేంత సంపాదించేయొచ్చేమో, ఇలాంటి రకాల అపోహలు కల్పిస్తున్నారు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్. అసలు ఏంటి వీళ్ళ ఇంపాక్ట్ ఎంతవరకు పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది? అసలు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పే వాళ్ళసలు ఎలాంటోళ్ళు? ఈ విషయాలు ఎవరు సరిగ్గా పట్టించుకోరు. వాళ్ళు చెప్పే మాటలు గుడ్డెద్దు మాలోకంలాగా నమ్మేస్తూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఈ మాట నేను చెప్పడం కాదు, శ్రవంతి గారే చెప్తున్నారు. అసలు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనే టాపిక్ ఎందుకొచ్చింది? ఎందుకు ఈ మాటని మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అన్న విషయం మీద ఆవిడని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం శ్రవంతి నమస్తే గారు. అండి. చాలా ఎక్కువ చెప్పేసానా? లేదు, ఫ్యాక్టే చెప్పారు మీరు. అవును. అంటే డే టు డే మనం ఈ మధ్య అయితే మరీ ఎక్కువ చూస్తున్నాము. అవును. అన్ని రకాలుగాను ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇంపాక్ట్ ప్రతి ఫీల్డ్‌లోనూ ఉంది. హెల్త్ రిలేటెడ్‌గా కానివ్వండి, ఎడ్యుకేషన్ రిలేటెడ్‌గా మెయిన్ కానివ్వండి, ఎడ్యుకేషన్. జాబ్స్ రిలేటెడ్‌గా కానివ్వండి, హైర్ ఎడ్యుకేషన్ ఇన్ అబ్రాడ్, హ్మ్. జాబ్ వీసాస్ కానివ్వండి, ఇది ప్రతి ఇంకా వాటి ఘోరం. దగ్గర. అండ్ వాడికి చదువు కూడా ఉండదు ప్రాపర్‌గా. లిటరల్లీ చెప్తున్నా, ఫుడ్ వ్లాగ్స్ చేసుకునేవాడొచ్చి ఎడ్యుకేషన్ గురించి చెప్తాడండి. ఒకేసారి ఎంతవరకు ట్రెండ్ కరెక్ట్ మార్చేస్తాడు. చెప్పండి? అవును. ఫుడ్ వ్లాగ్స్ చేసుకునేవాడు ఏదో ఒక కాలేజో, లేకపోతే ఒక ఇన్‌స్టిట్యూట్, అది హ్మ్. ఆల్రెడీ ఎంతోమంది జీవితాన్ని నాశనం చేసి ఉంటది. వీడికి 10,000 నుంచి ₹1,00,000 దాకా ఉంటది కాబట్టి వాళ్ళ రేంజ్‌ని బట్టి అవి తీసుకొని, ఇది చాలా మంచి కాలేజు, ఇది చాలా బావుంటుంది, లేదా ఇది ఒక మంచి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్, దీంట్లో గనక మీ పిల్లల్ని జాయిన్ చేస్తే ఎక్కడో లైఫ్ ఉంటారు, అద్భుతంగా ఉంటది. అద్భుతంగా ఉంటుంది. సో, ఇట్లా వీళ్ళు మిస్‌గైడ్ చేస్తూ పేరెంట్స్‌ని అండ్ ఆల్సో పిల్లల్ని. స్టూడెంట్స్‌ని అనమాట. మెయిన్ ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళని చాలా అయితే ఇబ్బందులకైతే గురి చేస్తున్నారండి. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీళ్ళు చెప్పేటటువంటి స్పీచ్‌లు గానీ, చేసే ఎపిసోడ్స్ వల్ల వాళ్ళు పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని చెప్పి మనం నమ్ముతున్నాం. ఇప్పుడు చాలామంది మీ దగ్గర కూడా చాలామంది కౌన్సెలింగ్‌కి వచ్చినోళ్ళు కూడా ఉండే ఉంటారు. హ్మ్. మేము పలానా వాళ్ళ మాటలు విని ఇలా అయిపోయిందండి అది ఇది అని చెప్పి. హా! సో, వాళ్ళు చేస్తున్నది వాళ్ళకేదో కళల్ని చూపించేస్తున్నారా? లేదంటే ఈ ఇన్‌ఫ్లుయెన్స్ వాళ్ళకున్న వాక్చాతుర్యం, ఎగ్జాక్ట్‌లీ. టాక్టివ్‌నెస్ దాన్ని యూజ్ చేసుకొని పిల్లల్ని కళల్ని అమ్ముతున్నారా? అంటే ఏం అవునండి. చెప్తారు? నేను ఇంతకుముందు ఒక 2, 3 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశానండి. దాంట్లో కూడా చెప్పాను. కొంతమంది పీఆర్‌ఓలే కెరీర్ కౌన్సిలర్స్ లాగా, ఇంకొంచెం స్టేజ్ ఫియర్ లేని వాళ్ళు, లేదంటే ఇలా కెమెరా ముందుకొచ్చేసేసి, మేము కెరీర్ కౌన్సిలర్స్ అని సమ్ మోటివేషనల్ ఆహ్, హ్మ్. ప్రోగ్రామ్స్ చేస్తూ, మోటివేషనల్ ప్రోగ్రామ్స్ వరకు ఎవరైనా చెప్పొచ్చండి. చదువుకున్నోడు చెప్పొచ్చు, చదువు లేనోడు చెప్పొచ్చు, ఒక కోర్స్ చేసినోడు చెప్పొచ్చు, ఏమి కోర్సులు చేయకుండా 10థ్ క్లాస్‌లో ఆపినోడు కూడా చెయ్యొచ్చు. హ్మ్. ఓకే. అందరు ఇన్‌ఫ్లుయెన్సర్సు తప్పని నేను చెప్పను గానీ, కొద్దిమంది మాత్రం మిస్‌గైడ్ చేస్తున్నారనమాట స్టూడెంట్స్‌ని హ్మ్. అండ్ పేరెంట్స్‌ని గూడా. సో, వాళ్ళు బెనిఫిట్ పొందడానికి పర్టిక్యులర్‌గా కొన్ని కాలేజెస్‌ని హైలైట్ చేసేయడము, వాటి గురించి గొప్పగా చెప్పడము. మేము మాకింతమంది ఫాలోయర్స్ ఉన్నారు. బేసిక్‌గా ఫాలోయర్స్ అంతా వచ్చి మీకు కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తా. హ్మ్. మొత్తం 4 టైప్స్ ఉంటారండి ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు. హ్మ్. నానో అంటే బిలో 10K ఫాలోవర్స్ ఉంటే వాళ్ళు నానో అంటారు. తర్వాత మైక్రో, మాక్రో అండ్ ఫైనల్‌గా మెగా అనమాట. హ్మ్. సో, మెగా అంటే 1,000,000 దాటితే వాళ్ళని మెగా మెగా అంటారు. ఫాలోవర్స్ అంటారు. హ్మ్. సో, వీళ్ళని చూసుకుంటే మనం వీళ్ళకొచ్చే ఇన్‌కమ్ సోర్స్ గూడా చాలా ఎక్కువుంటది. హ్మ్. లైక్ ఒక అడ్వర్టైజ్‌మెంట్ చేసిన దానికి
వీళ్ళు ఓహో! చాలా తీసుకుంటారనమాట. నియర్లీ 1,00,000 కూడా తీసుకునే ఇదుంది. ఓహో! మీరు రీసెంట్‌గా చూస్తే కొన్ని మీమ్స్, కొన్ని రీల్స్ కూడా చేస్తున్నారు హ్మ్. కొంతమంది. లైక్ మా అమ్మాయికి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. మా హ్మ్. అబ్బాయికి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారని మ్యారేజ్ హ్మ్. మ్యాచెస్ దగ్గర ఇలాంటి వాటి దగ్గర. అండ్ రీసెంట్‌లీ ఒక మూవీ కూడా ఉందండి. హుహు. తమిళ్ మూవీ. దాంట్లో కూడా ఇదేననమాట. ఎంతమంది ఫాలోవర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఉన్నారు? వాళ్ళని ఎలా పెంచుకోవాలి? ఈ ఫాలోవర్స్ మూవ్ అయిపోకుండా ఎలా మేనేజ్ చేసుకోవాలి హ్మ్. అనే టెక్నిక్స్ ఇవి కూడా ఆ మూవీలో లైక్ అది మంచి మూవీనే. నేను తప్పేం పట్టను గానీ, అల్టిమేట్‌గా మంచి మెసేజ్ అయితే ఇచ్చారనమాట. ఓకే. అంటే సమాజంలో జరుగుతున్న సమాజంలో జరుగుతుందని కళ్ళకి కట్టినట్టు చూపిచ్చాడు. ఇప్పుడు ట్రెండే అది గదా! ట్రెండే అది. ప్రతి ఒక్కళ్ళు కెమెరా ఐ మీన్ ఫోన్‌లో కెమెరా ఉంది. దాన్ని పట్టుకొని చేసేయడమే. హ్మ్. అది ఎక్కడికెళ్తుంది? ఎ ఎంత దారుణానికి తీసుకెళ్తుంది? వీళ్ళ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారనేది ఎవరు చెక్ జేయట్ల. నన్నడిగితే ఎస్పెషల్లీ ఈ మెడికల్‌కి, ఎడ్యుకేషన్‌కి మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌కి దేర్ ఈస్ నో ఎండ్ అండి. ఎవరైనా చేయొచ్చు. మోటివేషన్‌లకి కూడా వీళ్ళు, వాళ్ళు అన్న భేదం లేదు. ఎవరైనా మంచి మాటలు చెప్తే వినడంలో తప్పులేదు. బట్ మెడికల్‌కి, లీగల్‌కి, ఎడ్యుకేషన్‌కి మాత్రం ఒక సర్టిఫైడ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటేనే బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే. అవును. ఇది నా లేదండి. ఒపీనియన్. లేదు లేదు. ఇది బ్యాక్‌గ్రౌండ్ ఖచ్చితంగా. చెక్ చేసి కొంతమంది ఉంటారండి. గొప్ప పేరున్న వాళ్ళుంటారు. తవ్వితే ఎనకాల వాళ్ళ గోతులన్నీ బయట పడతాయన్నట్టు హ్మ్. గురిగింజ సామెత అనమాట. హ్మ్. సో, వాడి దగ్గర ఏముందనేది వాడు చూసుకోకుండా పక్కనోళ్ళ మీద నిందలేసేయడము. ఉంటాయండి. ఇంకా కొన్ని ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటాయి. వాళ్ళ ఎనకాల ఎన్నెన్ని కేసులుంటాయో రకరకాల కేసులు. హ్మ్. కొంతమంది మీద సీఐడీ కేసులుంటాయి. కొంతమంది మీరు నమ్మరు ఈడీ కేసులు గూడా ఉంటాయి. అలాంటి వాళ్ళు మళ్ళా కెమెరా ముందుకొచ్చి నీతులు చెప్పేస్తారనమాట. ఇంకొకరి మేమే గురించి తప్పు తప్పుగా చెప్తారు. ఇంకొకళ్ళ గురించి ఆబ్వియస్‌గా తప్పు చెప్తా. ఎందుకంటే వీడు చెడ్డవాడయ్యాడు. సో, వీడి మీద నెగెటివ్ ఇంపాక్ట్ కాకూడదంటే ఎవరో ఒకళ్ళ మీద గూడా ఎత్తి చూపిచ్చాలి గదా! ఇంకా ఎందుకండి రీసెంట్‌గా జాబ్స్ ఇష్యూనే చాలా అయింది. హ్మ్. మనందరికీ తెలిసిందే. హ్మ్. ఒకామె రీసెంట్‌గా ఒక మూవీలో గూడా యాక్ట్ చేసింది. ఆల్ ఆఫ్ ఆ! సడెన్ 'నందు.' చెప్పాలంటే ఒక 3, 4 ఇయర్స్‌లోనే మంచి హై స్టేజ్‌కెళ్ళిపోయారు. కట్టిన చీర కట్టకుండా, వేసిన డ్రెస్ వేయకుండా, ఎప్పుడు చూసినా ప్రతీది. ఫారెన్ హ్మ్. ట్రిప్స్. ఏంటి ఇంత రియల్లీ అంటే నేను ఫారిన్ కంట్రీలో ఉండొచ్చాను గాబట్టి నాకు తెలుసు. హ్మ్. ఎంత లైఫ్ ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ. మనం ఏ కంట్రీలో ఉన్నా కూడా అండి, రూపాయి డబ్బులు ఖర్చు పెట్టాలి పెట్టాలంటే అనంటే అన్నెసెసరీ కాదండి. నువ్వు రోజుకొక చీర, రోజుకో డ్రెస్ ఏసుకొని చూపిస్తే నీకేం బెనిఫిట్ వస్తుంది చెప్పండి? హ్మ్. ఆ బట్టలన్నీ ఏం చేస్తది? ఆ! ఎవరికీ తెలీదు. జస్ట్ యూజ్ అండ్ త్రూనా ఏసుకున్నది మళ్ళీ ఇంకొకసారి మనం చూడము. ఆ! చు అసలు నిద్ర లేస్తే ఇంకదే వ్యాపకమా? హ్మ్. నేను ఈ చీరలు కట్టుకున్నాను, నా బ్లౌజ్‌కి ఈ డిజైన్ చేపించుకున్నాను, ఈ డ్రెస్ ఏసుకున్నాను, ఈ నగలు పెట్టుకున్నాను, ఈ వంటలు చేశాము. ఉన్నోడికి నీది నచ్చితే చూసుకుంటాడండి బానే ఉంది. హ్మ్. లేనోడి పరిస్థితి ఏంటండి? ఆశపడరా? హ్మ్. లేని వాళ్ళుంటారు. లేని పిల్లలే ఉన్నారండి ఫర్ ఎగ్జాంపుల్. తప్పులు చేయడానికి కూడా నేను చెప్తున్నా. ఇప్పుడు ఒక కాలేజీలోనో లేదు అమ్మాయి రెగ్యులర్‌గా చూస్తున్న రిమైనింగ్ పర్సన్స్ మంచిగా రెడీ అయ్యి, కాస్ట్‌లీ డ్రెసెస్ వేసుకొని, బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఏసుకొని తిరుగుతుంటే, ఈ అమ్మాయికి ఆశ కలగదా? అవును. ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ లేదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అయ్యి ఏదో చదివించడానికి పంపిస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎంతమంది మిస్‌గైడ్ అయిపోయి, తెలిసి తెలియని వయసులో ఎన్ని రకాల తప్పులు చేస్తున్నారో మాలాంటి వాళ్ళకి తెలుసు. హ్మ్. ఎందుకంటే నేను ఒకప్పుడు ఇంజినీరింగ్ కాలేజ్‌లో వర్క్ చేసినప్పుడు నేను వుమెన్ ఎంపవర్‌మెంట్ కమిటీకి నేను హెడ్‌ని అనమాట. హ్మ్. సో, నియర్ బై విలేజెస్ కానివ్వండి, రెగ్యులర్‌గా స్కూల్స్‌కి, కాలేజెస్‌కి వెళ్ళి వాళ్ళకి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఇచ్చేవాళ్ళం అనమాట. హ్మ్. సో, ఆ మొమెంట్‌లో నాకు బయటపడిన విషయాలు ఇవన్నీను. ఆహా! అండ్ రెగ్యులర్‌గా గూడా మన సమాజంలో చూస్తాం. ఈవెన్ హైదరాబాద్ కూడా. హ్మ్. కామెంట్ చేయడం అందరికీ తెలిసిందే గానీ, దాన్ని ఎలా రూపుమాపాలనేది తెలీదు. అవును. దాని మీద ఫోకస్ చేయరు. ఫోకస్ చెయ్యరు. పలానోళ్ళు తప్పు చేస్తున్నారంటే, అవును ఈళ్ళు తప్పు చేశారు అని అంటారు. ఆడపిల్లండి. అందరితో పాటు మనకు అంటారు. తెలియనిదేం చెప్పండి కేపీహెచ్‌బీ, భాగవతం అందరికీ తెలిసిందే హ్మ్. కదా! ఎందుకు చదువుకునే పిల్లలు అలా మారడానికి ఏంటండి? హ్మ్. నేను స్టైల్‌గా ఉండాలి. నేను అందంగా రెడీ అవ్వాలి. నేను మంచి బట్టలేసుకోవాలి. నేను ఫ్యాషన్‌గా ఉండాలి. లైఫ్ స్టైల్ గురించి లైఫ్ పాపం స్టైలు చేయని తప్పులు చేస్తున్నారు. మిగతా వాళ్ళతో కంపేర్ ఎగ్జాక్ట్‌లీ చేసుకోవడం. డబ్బులొస్తాయి కదా! హ్మ్. ఈళ్ళు చదువుకునే పిల్లలే. వీళ్ళేం పార్ట్ టైమ్‌లు అంటారు కొంతమంది. నీకు పార్ట్ టైమ్ జేసుకోవచ్చు కదా! వెళ్ళొచ్చు కదా! ఎంతొస్తాయండి పార్ట్ టైమ్‌కెళ్తే పాపం?
షీ కాంట్ సాటిస్ఫై. హ్మ్. బేసిక్ నీడ్స్ సాటిస్ఫై చేసుకోగలదు కానీ అంత మళ్ళీ మరీ చదువుకోవాలి ఒక పక్క. చదువుకోవాలి. అండ్ సో అందుకే తప్పులు జరిగే మెయిన్ రీజన్ అదే. అండ్ కొంతమంది ఇలాంటి పిల్లల్ని టార్గెట్ కూడా చేసి వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అవును. సో అవి చాలా ఎవరైతే దురదృష్టకరం. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారో నేను వాళ్ళ గురించి కూడా చెప్తున్నా. కెమెరా ముందుకొచ్చి నీతులు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. వెనకాల చేసే పనులు చేస్తానే ఉంటారు అనమాట. హ్మ్. దొరికితేనే కదా తెలిసేది అవును. అందరికీను. ఓకే. రైట్. సో ఇప్పటి వరకు బానే ఉంది. చాలా మంది ఏంటంటే యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇలాంటి జర్మనీ ఎస్ ఇలాంటి కంట్రీస్‌కి వెళ్ళాలని చాలా పెద్ద పెద్ద డ్రీమ్‌లు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించి ఇన్‌ఫ్లుయెన్సర్‌లు చాలా కోకొల్లలుగా చెప్తుంటారు. అవునండి. కానీ అక్కడికెళ్ళిన తర్వాత వీసా ప్రాబ్లమ్స్ కానీ, అక్కడున్న రీజనల్ ప్రాబ్లమ్స్ కానీ, లాంగ్వేజ్ కానీ, అన్‌ఎంప్లాయ్‌మెంట్ గురించి కానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి కానీ, అవును. ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటి విషయాల గురించి మాట్లాడరు. మాట్లాడరు. మేము అంతమందిని పంపించాం, ఇన్ని అప్లికేషన్స్ కంప్లీట్ చేసామని Yes. చెప్తారు. ఇలాంటి వాటి పట్ల ఎలా ఉండాలంటారు? ఎంతమందిని పంపించాము, వాడి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నాము, వాడికి ఏమేమి ఆశలు చెప్పాము అనేది ఉంటుంది కానీ వాడి చేత ఎంత లోన్ పెట్టించాము అనేది ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఎవరైనా చెప్పారా ఇప్పుడు దాకా? ఇంత లోన్ ఇప్పించానని చెప్పాడు ఎవడైనా? లేదు. ఇంత అప్పు వాడిని ఎత్తిన పెట్టామని చెప్పారా? ఎవరు చెప్పరు. హ్మ్. వాడి జోబులో పడాల్సిన డబ్బులు పడ్డాయా లేదా ఆ రోజుతోనే ఎండ్ అంతే. హ్మ్. నువ్వు జర్మనీ బో, నువ్వు ఇటలీ బో, యుఎస్ వెళ్ళు, ఇంకో కంట్రీ వెళ్ళు, చేతులు కాలేక నువ్వు వెనక్కిరా, నువ్వు అప్పులో కూరుకుబో, నేను బయటికి తీసుకురావడానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. నేను అదే చెప్తా, ఎందుకు గుడ్డిగా నమ్ముతారు ఇన్ఫ్లుయెన్సర్స్ని. నేను అందరినీ తప్పు పట్టనండి. ఎవరైతే చీటింగ్ చేస్తున్నారో వాళ్ళకే ఇది తగులుతుంది వర్తిస్తుంది. ఖచ్చితంగాను. మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదండి. ఊరికే పక్కన వాళ్ళ నెత్తి మీద శతకోటి. అబండాలు ఆ. వేయడం కాదు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు మోసం చేయడం కాదనమాట. హ్మ్. నిజాయితీగా నువ్వు చేయగలిగితే చెయ్యి, లేదంటే వదిలేసి వాడు బాగా ఏదో వాడు చూసుకుంటాడు కదా. లేనిపోని ఆశలు పెట్టి బలవంతంగా పంపించి పిల్లలు అటు కాకుండా ఇటు కాకుండా అక్కడ ఉండాలా ఉండక్కర్లేదా, చదవాలా చదవక్కర్లేదా, చేస్తే ఉద్యోగం వస్తుందా రాదా. మీరు నమ్మరండి, ఒకళ్ళు ఉన్నారు ఇంటర్లో ఎస్ఐటి కోచింగ్ అండ్ పర్సనల్ ట్రైనింగ్ ఫర్ జేఈ అని చెప్పని ఇంటర్కి 30 లక్షలు ఖర్చు పెట్టించారండి. మీరు 30 నమ్ముతారా? లక్షలు ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్కి సొంత ఫ్రెండ్ కొడుకుని వా. 30 లక్షలు మోసం. అలాగే మెడికల్ ఆస్ట్రేలియాలో సీట్ ఇప్పిస్తాము, యూకేలో సీట్ ఇప్పిస్తామని చెప్పి, యూఎస్లో ఇప్పిస్తామని చెప్పి మీకు ముందు మనీ కట్టించేసుకుంటారు. ఏ శాటో గీటో చెప్తారు. పాపం వీళ్ళు కూడా ఏంటంటే అంత పెద్దోళ్ళు చెప్పారు కదా, మనల్ని ఎందుకు మోసం చేస్తారు అని చెప్పని పాపం దిగేవాళ్ళు ఉన్నారనమాట. దిగాక 3 లక్షలు 4 లక్షలు డబ్బులు కట్టించుకొని మీకు అసలు స్కోరే రాలేదు, ఇలాంటి వాళ్ళని నువ్వు నిజంగా హెల్ప్ చేయాలంటే నాలాంటిది అయితే చెప్తున్నా అండి, నువ్వు ఫస్ట్ ఎగ్జామ్ రాసి స్కోర్ తీసుకురా బాబు, దాని తర్వాత నేను డిసైడ్ చేస్తా. నీ స్కోర్ని బట్టి నీ స్కోర్ని బట్టి డిసైడ్ చేస్తా. నువ్వు అమెరికా వెళ్తావా, ఆస్ట్రేలియా వెళ్తావా, ఇంకో దేశం వెళ్తావా, ఇండియాలో చదువుతావా అనేది నీ స్కోర్ని బట్టి నేను డిసైడ్ చేస్తా. అంతేగాని ముందు జాబ్లో డబ్బులు ఏం చేసేసుకొని, అకౌంట్లో డబ్బులు ఏం చేసేసుకొని, అలాంటి వాళ్ళే కదండి ఈడీ కేసుల్లో ఉంది ఇప్పుడు. సాక్ష్యాలు ఉండవు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనేది ఎవడికి తెలియదు. ఇన్ని నీతులు చెప్పిన వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని తెలియదు అంటండి. ఎంత ఫనీ ఉంటుంది అంటే, నాకు 25 ఏళ్ళ అనుభవం ఉంది, నాకు 30 ఏళ్ళ అనుభవం ఉంది, నాకు 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని అంటారే తప్ప ఇన్ని తెలిసిన వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని తెలియదా? వీళ్ళేం చెప్తారు? వీళ్ళే చెప్తారు. ఈ ఎథిక్స్ గురించి వీళ్ళే చెప్తారు, వాల్యూస్ గురించి వీళ్ళే చెప్తారు, స్టూడెంట్ బిహేవియర్ గురించి వీళ్ళే డిఫైన్ చేస్తారు. నీ బ్యాక్గ్రౌండ్, నీ బిహేవియరు ఇన్ని ఎవరికి అది జస్ట్ లైక్ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది ఉంటుంది చూడండి, నన్ను ఎవరు చూడట్లేదని అలాగే ఉంది ఇక్కడ సీన్. తవ్వితే చాలానే బయటకు వస్తాయి, నిజ నిజాలు అన్నీ ఉంటాయి కదా. ఇంత తెలిసిన వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని తెలియదా? ఈవెన్ నేనున్నానండి, ఈ టిల్ నౌ నాకు వచ్చేది స్మాల్ ఎర్నింగ్స్. నాకు ఇప్పటిదాకా నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీనే కాదు. నా గురించి చెక్ చేసుకోవాలి, అంతవరకు నేను వెళ్ళలేదు, నాకు అంత సీన్ లేదు, నేను అంతవరకు వెళ్ళలేదు. ఓకే, నాకు వచ్చే ఏదో బేసిక్ నాకు సరిపోతుంది, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. నేను అత్యాశకే ఎప్పుడు పోను, నాకు తెలిసిన పని నేను చేస్తాను, నాకు ఎంతవరకు అవసరమో అంతవరకు నాకు ఎనఫ్ సరిపోతుంది. నిర్దాక్షిణంగా బలవంతంగా డబ్బులు తీసేసుకొని వాళ్ళని ఏదో మోసం చేసేసి వాళ్ళని ఏదో ఇబ్బందులకి అయితే మాత్రం నేను ఎప్పుడు గురి చేయను. ఈవెన్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ మీరు నన్ను క్వశ్చన్ అడగచ్చు, మీ మీద ఏం నెగిటివ్స్ లేవా? జస్ట్ గూగుల్లో వెళ్ళి చెక్ చేసుకోవాలి.
ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని మనం బిలీవ్ చేయాలన్నా గూగుల్‌లో చెక్ చేస్తే వాడి బండారం ఖచ్చితంగా బయటపడతది. ఏదో ఫస్ట్ పేజ్ చూసి వీడు గుడ్ అనుకోవద్దు. ఎనకాల చూస్తే చాలా ఎంటైర్ చాప్టర్ పేజీలుంటాయి. అంతా చదవాలి. 12, 15 పేజీల దాకా ఇస్తది గూగుల్ ఒక పర్సన్ ఇన్ఫర్మేషన్ రఫ్‌గా. హ్మ్. సో, ఒక్కొక్క పేజీ తీస్తే దాంట్లో ఎక్కడో ఒక దగ్గర మన గురించి అయితే ఇన్ఫర్మేషన్ దొరుకుతది. ఓకే. రైట్. చాలా మంచిగా చెప్పారు. యాహ్! సీరియస్‌లీ హ్మ్. అప్పుడు మీరు ఫాలో అవ్వండి. వాళ్ళు బానే ఉన్నారు. ఎలాంటి కేసుల్లోనూ లేరు. ఏ ఎలాంటి రిమార్క్ తప్పులు లేదు. చేయలేదు. ఎలాంటి రిమార్క్ లేదంటే వాళ్ళని మీరు ఫాలో అవ్వండి. ఓకే. తప్పు లేదు. ఓకే. అండ్ బ్లైండ్‌గా అట్లా కూడా ఫాలో అవ్వద్దని చెప్తా. మీరు క్రాస్ చెక్ చేసుకోండి ప్రతి దానికిను. వాళ్ళేం చెప్తున్నారు, అది కరెక్ట్ ఉందా లేదా అనేది మీరు కూడా వెరిఫై చేసుకోండి. పలానా సార్ దేవుడు, పలానా మేడం దేవత అని మీకు అభిప్రాయం అయితే ఉండొచ్చేమో అని చెప్పనే కదా! ఆవిడంత ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సరు లైక్ రోజు ఎవ్రీడే వీడియోస్ చేస్తుంది అని పాపం బ్లైండ్‌గా నమ్మి ఎన్నో కోట్లు ఎంతమంది సమర్పించి అవును. హ్మ్. ఆయనెవరో పాపం అక్కడున్న వాళ్ళే లోకల్‌గా ఉన్న వాళ్ళు కూడా లోకల్‌గా కొంచెం ఉండేవాళ్ళు కూడా మోసపోయారు. సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ అనేది నా స్మాల్ అమౌంట్ ఏం కాదండి. దాదాపు 20,00,000, 27,00,000, 25,00,000 అలా. నీ నీ జాబ్‌ని నీకొచ్చే నీకు జనరేట్ అయ్యే రిసోర్స్‌ని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటదనమాట. సో, యూకేలో ఆయనున్నారు. సమ్ అదర్ పర్సన్ అంటే నేను పేర్లు చెప్పకూడదు గానీ, అలాంటి వాళ్ళని నమ్మొచ్చండి. హ్మ్. అతను చక్కగా హలో సిస్టర్స్, హలో బ్రదర్స్ అని గ్రీట్ చేస్తూ హ్మ్. వస్తారు. ఏదో తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి చెప్తారు. హ్మ్. ఇంటర్వ్యూస్ ఇలా చేయండిరా, ఇంటర్వ్యూలో లాస్ట్‌లో ఆన్సర్ ఇలా చెప్పండిరా. నువ్వు ఒక కంటెంట్ ఏదైనా ఇస్తే అది జనాలకి ఉపయోగపడేటట్టు ఉండాలండి. ఈవెన్ మన ఆంధ్ర నుంచి కూడా నార్త్ ఆంధ్ర ఆయన చిన్నారావు గారని ఆయన కూడా జస్ట్ 2, 3 మినిట్స్ వీడియోసే ఇస్తుంటారు చిన్న చిన్నవి. హ్మ్. అవెంత హెల్ప్ అవుతాయి పిల్లలకి. హీ డోంట్ టేక్ షార్ట్ 1 వీడియోస్. రూపీ డబ్బులేం తీసుకోరు హ్మ్. ఆయన. ఊరికే చెప్తారు. ఆయనకి తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేస్తున్నారు. హ్మ్. తెలిసిన నాలెడ్జ్‌ని షేర్ చేస్తున్నారు. హ్మ్. అలాంటిది ఎంత బావుంటది. సో, రైట్. మంచి ఇలాంటి వాటిల మీద ఇలాంటి వాళ్ళని ఫాలో అవ్వండి. ఆయన ఏదైనా విషయం చెప్తేనో, లేదు ఇంటర్వ్యూ టిప్స్ ఇట్లాంటివి ఫాలో అయితే, లేదు క్లాసెస్ గురించి చెప్పేవాళ్ళు. అలాంటి వాళ్ళని ఫాలో అవ్వండి. ఫిజిక్స్ ఫాలో ఉందండి. ఎవరు ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఉంటారండి? హ్మ్. వాడికి సబ్జెక్ట్ లేకుండానే వాడేమైనా చీటరా? హుహుహు. నేను కాలేజీకి పొమ్మని చెప్పట్లేదు. మేబీ బ్రాంచెస్‌ని బట్టి అక్కడ కొన్నిసార్లు ఫుడ్ బాలేదని, ఇంకోటనో సమ్ కంప్లెయింట్స్ అయితే వస్తాయి. అసలు వెబ్‌సైట్‌లో వాడెప్పుడు ఎవరిని చీట్ చేయలేదుగా డబ్బులు తీసుకోవడం, మోసం చేయడము. ఆ! అది ఓపెన్ బుక్ లాగానే ఓపెన్ ఉంటుంది. బుక్ ఆ! లాగానే రైట్. ఓపెన్ ప్లాట్‌ఫార్మ్ ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. క్లాసులు వినొచ్చు. యెస్. రైట్. సో, నచ్చితేనే సబ్స్క్రిప్షన్ తీసుకో. నచ్చితేనే బుక్స్ తెప్పించుకొని చదువు. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం చూస్తున్నట్లయితే చాలా మంది అలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్‌ల మాటలు విని అబ్రాడ్ స్టడీస్ అనేసరికి యాహ్! 20 నుండి 50 లాక్స్ 50 వరకు లాక్స్ లోన్‌లు పెడుతున్నారు. తీసేసుకొని అవును తీసుకుంటున్నారు. పాపం ముందు వెనక ఆలోచించకుండా హ్మ్. చేసేస్తున్నారు. ఇలాంటివి కరెక్ట్ అంటారా? అలాగే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఏదైతే రికమెండ్ చేస్తారో అది ఎంత వరకు జెన్యూన్ అంటారు? ఏ మీరు చెప్పండి. ఇన్‌ఫ్లుయెన్సర్ అదే ఇందాక నేను చెప్పింది. ఫుడ్ వ్లాగ్స్ చేసుకునేవాడు ఒక కంప్యూటర్ క్లాసెస్ ఉంటదండి. లైక్ 4 ఇయర్స్ కంప్లీట్‌గా. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ చెప్పాలంటే ఒక ట్యూషన్ పాయింట్ అనుకోండి. ఒక రెసిడెన్షియల్ కాలేజ్ టైప్ అనుకోండి. కేవలం కంప్యూటర్సే చెప్తారు. 4 ఇయర్స్ తర్వాత మీకు ఎక్సలెంట్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఆ విషయం ఎవరు చెప్పాలి చెప్పండి? ఇండియానే తీసుకుందాము. హ్మ్. ఫుడ్ వ్లాగ్స్ చేసుకునేవాడు చెప్తేనో, లేకపోతే కామెడీ వీడియోలు చెప్తేనో నో. అది ఎళ్ళడం కరెక్ట్ గాదు గదా! నువ్వు ఇంకొకటి జెప్పు. ఈ పలానా అపార్ట్‌మెంట్ బావుందని జెప్పు. ఎళ్తాడు, చూస్తాడు, క్వాలిటీ నచ్చితే కొనుక్కుంటాడు. హ్మ్. బిల్డర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని కొనుక్కుంటాడు. నువ్వు చదువులోకెందుకొస్తున్నావు? పిల్లల్ని ఎందుకంత మిస్‌గైడ్ జేస్తున్నావు? మిస్‌లీడ్ జేస్తున్నావు? ఫస్ట్ నీకే నువ్వే అంత తెలీదు. నువ్వే చదువుకోలేదు. చదువుకోలేదు. నీకే తెలీదు. సీరియస్‌లీ చెప్తున్నా. నువ్వు చదువుకోలేదు. నీకు తెలీదు. అందులో ఏం సబ్జెక్ట్‌లుంటాయో తెలీదు. బయట చూపిస్తారు. అండ్ యూ డోంట్ బిలీవ్ సమ్ లో లెవెల్ యాక్టర్స్ వాళ్ళు కూడా అబ్రాడ్ కన్సల్టెన్సీ గురించి చెప్తారు. ఇది హ్మ్. చాలా నమ్మకమైన అబ్రాడ్ కన్సల్టెన్సీ. వీళ్ళ నుంచి ఇంతమంది స్టూడెంట్స్ ఎళ్లారు. స్టూడెంట్స్ ఎళ్ళింది బానే ఉంది. ఎంతమంది అడుక్కు తింటున్నారు అక్కడ? ఎలా ఉంది ఎంతమందికి వాళ్ళ పరిస్థితి? ఉద్యోగాలున్నాయి? హ్మ్. వాళ్ళ పరిస్థితులు ఏంటనేది ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఎవరు చెప్పరు. వాడికి డబ్బులు కావాలి అంతవరకొచ్చాయి. అదైనా బట్టలా? లేపోతే బంగారమా? ఇంకోటా? ఈవెన్ దాంట్లో కూడా చీటింగే. హ్మ్. రీసెంట్‌గా నేను కూడా వెళ్ళానండి. మన స్టూడియో పక్కనే ఉంది. ఒక షాపు. ఒక బ్రాండెడ్ షాపే అది. వెళ్ళి యాంక్లెట్స్ కొనుక్కుందాం అని వెళ్ళాను. హ్మ్. సో, చూస్తే నాకాళ్ళు చెప్పిన లెక్కలు నాకసలేం అర్థం కాలేదు. సిల్వర్ ప్రైస్‌కి జనరల్‌గా ఇప్పుడు మీరు వెండి కొందాం అనుకున్నారండి హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. ఆ రోజు రేట్ ఎంతుందో దానికి సంబంధించి వేస్టేజ్ ఇంకోటి యాడ్ చేసి
ట్యాక్స్ యాడ్ చేసి అమ్ముతాడు. ఆ రోజు ప్రైస్ ₹230 ఉంది. కానీ వాడేసిన ప్రైస్ 400కే ఏస్తున్నాడు. ఎందుకంటే అది తయారైనప్పుడు రేట్ అంట. అసలు అంత పెద్ద బ్రాండు, అంత గొప్ప వ్యక్తి ఎస్టాబ్లిష్ చేసిన మల్టిపుల్ కంపెనీస్‌లో అది కూడా వన్ ఆఫ్ ద స్టోర్. అలాంటి దానికి మధ్యలో ఎవరో వచ్చేసేసి ఎంత Misguide చేసి. మిస్‌గైడ్ చేయడమే కాదు, దాన్ని డీగ్రేడ్ చేసేస్తున్నారనమాట. ఈళ్ళు పోతారు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ పోతారు. ఇదిగోండి ఈ నగలున్నాయి, అయ్యున్నాయి, ఇయ్యున్నాయి. అక్కడ వాళ్ళకి చీటింగ్. డబ్బులు ఇస్తారు కాబట్టి డబ్బులు వాళ్ళు ఇస్తారు చేస్తారు. కాబట్టి అంతేను. ఓకే. వాళ్ళు కొన్నది లేదు, ఏడ్చింది లేదు. ఏడ్చింది వాళ్ళే లేదు. కొనరు ఆ. ఫస్ట్. ఎంత చీటింగో చూడండి. ₹230 ఉండే గ్రాము 400, 380 మేము చేసినప్పుడు అదే రేట్ ఉంది, అది దానికే అమ్ముతామంటే నాకు రియల్ లేదు, దాన్ని ఏమనాలో నాకు అర్థం కాలేదన్నమాట. రైట్. సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగానే చూద్దాం. కెనడాకి వెళ్తేనేమో జాబ్ ఆపర్చునిటీస్ బీభత్సంగా ఉంటాయంటారు. ఆ. జర్మనీలోనేమో ఈజీగా మనకు లైఫ్ స్టైల్ ఉంటుందని అంటారు. అలాగే ఎగ్జాక్ట్లీ. ఆస్ట్రేలియాకి లేదా మిగతా కంట్రీస్కి వెళ్తేనేమో స్కాలర్షిప్ తెచ్చుకోవడం డెడ్ మ్మ్. ఈజీ. ఇలాంటివన్నీ మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అది ఇట్స్ కమింగ్ అండర్ ది మిస్ఇన్ఫర్మేషన్ కేటగిరీ. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు రియల్లీ చూసుకుంటే యుఎస్ అయినా, కెనడా అయినా, ఆస్ట్రేలియా అయినా కూడా ఎవరిని పడితే వాళ్ళకి ఉద్యోగాలు అయితే రావండి. ఇది కష్టంగా ఉంటది జనాలకు అర్థం చేసుకోవడానికి, బట్ ఇట్స్ ఫ్యాక్ట్. తప్పదు, రిసీవ్ చేసుకోవాలి కొన్నిటిని. మనలో స్టఫ్ లేకుండా మీకు ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు ఈ రోజుల్లో అంటే కెనడాకి అంత ఇది లేదు, కానీ ఇంతకు ముందు రోజుల్లో లైక్ స్టూడెంట్స్కి మెయిల్స్ వచ్చాయన్నమాట డైరెక్ట్లీ. లైక్ నేను కాలేజీలో వర్క్ చేసినప్పుడు కూడా నా స్టూడెంట్స్ కూడా వచ్చాయి. లైక్ కామన్గా అందరూ అప్లై చేస్తారు కదండి, నౌకరీలోను లేకపోతే ఇండిడ్లోను ఇలాంటి వాటి పోర్టల్స్లో అప్లై చేస్తారు. మీకు డైరెక్ట్గా మేము ఇంటర్వ్యూ తీసుకుంటాము, పలానా రోజని 2 వస్తారు, ఇంటర్వ్యూ తీసుకుంటారు, యు ఆర్ సెలెక్టెడ్ అంటారు. చీటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది చెప్తున్నా. సో మీ వీసా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలంటే యూ హ్యావ్ టు పే 2 lakhs 3 lakhs అంటారు. అన్ని డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోమంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ లాస్ట్లో ఈ ట్విస్ట్ ఇస్తాడనమాట, 2 లక్షలు 3 లక్షలు కడితే అప్పుడు ఓహో. నమ్మకం ఉంటుందని. ఆ స్టైల్ అంతా పోయింది. ఇప్పుడంతా ఇన్ఫ్లుయెన్సర్స్ చేతుల్లో వచ్చింది. పాపం వీళ్ళకి తెలీదు. వీళ్ళేమనుకుంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా డబ్బులు వస్తున్నాయి కదా మాకు, సో మేబీ చెప్పచ్చు కదా, చెప్తే 10 మందికి బాగవుతుందేమో అన్న ఉద్దేశంలో కూడా చెప్పేటోళ్ళు ఉంటారు. ఫ్యాక్ట్స్ వాళ్ళకి కూడా తెలియవు అనమాట. ఆ ఇన్ఫ్లుయెన్సర్లు చేసే తప్పుల వల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు అసలుకి. నాట్ ఆల్ ద టైం, మళ్ళీ పూర్తిగా కూడా నేను వాళ్ళని తప్పు పట్టను, నాట్ ఆల్ ద టైం, బట్ కొన్ని విషయాల్లో కొన్ని మనం మాత్రం ఫాలోవర్స్ అండి. ఈవెన్ నేను కూడా కొన్ని ఛానల్స్ ఫాలో అవుతాను అండి. మంచి విషయాలు చెప్తే నేను ఫాలో అవుతాను. ఫాలోవర్స్ మాత్రం ఒకటి చెప్పాడు కదా, వాడు నా దేవుడితో సమానం, నా దేవతతో సమానం అని బ్లైండ్గా వెళ్ళకండి. వెరిఫై 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 క్రాస్ చెక్ చేసుకొనే ఏ స్టెప్ అయినా తీసుకోండి. అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఇంతమంది ఫాలోవర్స్, నానో అన్నారు, Yeah. తర్వాత మ్యాక్రో, Micro, macro. మెగా. సో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారంటే వారి క్రెడిబిలిటీ ఎక్కువగా ఉన్నట్లేనా? అలాగే కొన్ని ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఇలాంటి రాంగ్ పోర్ట్రేట్ చేసి చెప్పడం, ఉన్నది లేనట్టుగా చెప్పడం, ఏదో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేయడం వల్ల చాలా మంది మిస్గైడ్ అవుతున్నారు. స్టార్టింగ్లో మీకు అందరూ జెన్యున్ గానే చేస్తారండి. స్టార్టింగ్లో అంటే మీకు ఒక రేంజ్ వెళ్ళిందాక మీకు కూడా ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ రావు కదా, అందరికీ తెలిసిందే అది. యాడ్స్ వచ్చాయి, ప్రమోషన్స్ వచ్చాయి అని అంటే మీకు సమ్ అమౌంట్ ఆఫ్ ఫాలోవర్స్ అనేది ఉండాలి. సో వచ్చినప్పుడే అది కూడా ఒక ఇన్కమ్ జనరేటింగ్ సోర్స్ అయిపోయింది. కాకపోతే దానికి లిమిటేషన్ లేదు ఎక్కడ. ఎవరు ఏదైనా మాట్లాడచ్చు, ఏ కంటెంట్ అయినా చెప్పచ్చు. బట్ ఈ మధ్య రోజుల్లో ఏంటంటే ఒక 2 years నుంచి అలాగా, సో నెగటివ్ పూర్తిగా ఏదైనా కంటెంట్ అయితే వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు కాబట్టి, యూట్యూబ్ వాళ్ళు కానీ సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సో వాళ్ళకి స్ట్రైక్స్ అనేవి పడతాం జరుగుతుంది అనమాట. కొంతమంది కంప్లీట్గా కాపీ రైట్ చేస్తుంటారు, వాళ్ళకి స్ట్రైక్స్ పడతాయి, ఛానల్స్ పోతాయి. ఓకే. సో వీళ్ళు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఏంటంటే వాళ్ళకున్న సక్సెస్ స్టోరీని చెప్తారు, బట్ వాళ్ళు ఉన్న నెగటివ్ని చెప్పరు, ఫెయిల్యూర్స్ అయిన విషయాలు కూడా ఏవి షేర్ చేసుకోరు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చదువుకున్న ఇన్ఫ్లుయెన్సరు ఏ తప్పు చెయ్యని ఇన్ఫ్లుయెన్సర్ చెప్తే అది 100% కరెక్టేనండి, దాన్ని తీసుకోమని నేను చెప్తాను. కాకపోతే ఫైనల్ డెసిషన్ తీసుకునేటప్పుడు మాత్రం క్రాస్ చెక్ చేసుకోమని కూడా చెప్తాను నేను పదే. సో చెప్పాను కదండి, ఖాళీగా తిరుగుతూ ఏ ఫుడ్ బ్లాగ్స్ చేసుకుంటూ లేదా ఏ రెస్టారెంట్లో ఉంటూ ఇలాంటి వాళ్ళు చెప్పే మాటలు మాత్రం మీరు 100% కాదు కదా, 1% కూడా నమ్మకండి. వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషనే చెప్తున్నారు తప్ప వాడేం రీసెర్చ్ చేసి అయితే చెప్పట్లేదు.
సో, ఎక్స్‌పర్ట్స్ చెప్పినట్టుగా కాకుండా దాని మీద లోతుగా స్టడీ చేయకుండా వాళ్ళకొచ్చిందేదో చెప్పేస్తారు. తెలిసింది. హ్మ్. వాడిచ్చిన స్క్రిప్ట్ చెప్పడము, లేకపోతే అప్పటికప్పుడు ఏదో కంటెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసుకొని చెప్పడము జరుగుతుందనమాట. ఓకే. రైట్. ఈ మధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ రీల్స్, హ్మ్. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, తర్వాత ఈ ఎక్కువ వ్లాగ్స్ చేసుకునేవాళ్ళు. వాళ్ళ మీద పేరెంట్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. యాహ్! వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు కూడా. సో, అలాగే పిల్లల లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారా? ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుందంటారు? జనరల్‌గా ఇంట్లో పేరెంట్స్ ఏంటంటే, వాళ్ళకి తెలిసిన ఏదైనా మంచి విషయం ఏమైనా ఉన్నా, వాళ్ళు ఫాలో అవుతున్న వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ బాగా చెప్తున్నా గూడా ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్స్‌లోనో, లేకపోతే ఫ్రెండ్స్‌కి ఇలాంటి వాళ్ళకి షేర్ చేస్తుంటారనమాట. సో, మంచిదైతే ఇట్స్ ఓకే. బట్ అందరిని మాత్రం బ్లైండ్‌గా నమ్మకండి అనేది అందుకే నేను. ఓకే. బ్లైండ్‌గా మీరు నమ్మి, మీరు 10 మందికి షేర్ చేస్తే వాళ్ళు నమ్మి ఎవడో ఒకడైతే నష్టపోతాడుగా. మనం అవును. చేసిన ఒక చిన్న చిన్న షేరింగ్ షేర్. వల్ల ఎవరైతే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు గదా! అవును. రైట్. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫారిన్ స్టడీస్ అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్ళి కొంతమంది ఫారిన్ ఎళ్లి చేసినోళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. సో, వాళ్ళు ఫారిన్‌లో ఉన్న గ్లామర్ గురించయితే చెప్తారు తప్ప యెస్. అక్కడున్న స్ట్రగల్ గురించి ఎవరు రియాలిటీ చెప్పరు. గురించి చెప్పరు. చెప్పరు. వాడికి ఐ మీన్ వాళ్ళున్న ఎన్విరాన్మెంట్ చెప్పరు. హ్మ్. లిటరల్లీ చెప్పాలంటే లైక్ కొన్ని కొన్ని కంట్రీస్ అండి. యూఎస్ ఇట్లాంటి కంట్రీస్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువుంటుంది. ప్రాపర్‌గా పడుకునే ప్లేస్ ఉండదు. బయటికి మాత్రం లైక్ వీడియో షూట్ చేసుకునేటప్పుడు మాత్రం లైక్ ఎన్విరాన్మెంట్ చూపించడము, కలర్‌ఫుల్ ఎన్విరాన్మెంట్ లేదా మాల్స్ ఇలాంటి వాటిలో హ్మ్. చూపించేసరికి హ్మ్. ఆటోమేటిక్‌గా ఇక్కడ ఉండేవాడు టెంప్ట్ అవుతాడు. అవును. అరే! నేను గూడా అక్కడికెళ్తే బావుండు కదా! అలాంటి ఎక్స్‌పీరియన్స్ నేను గూడా చూస్తాను గదా! అన్న ఉద్దేశంలో ఉంటారనమాట. సో, అది మంచిది కాదని అంటారు. కాదు గదా! అవును. సో, రియల్‌గా కొంతమంది చెప్తారండి. హ్మ్. రీసెంట్‌గా నేను ఒక వీడియో విన్నాను. ఆవిడ 70 ఇయర్స్ ఆవిడనమాట. హ్మ్. సో, షీ లివ్స్ ఇన్ యూకే. లండన్‌లో ఉంటది. ఆవిడైతే అదే చెప్తుంది. అంటే ఆవిడ చెప్పడం అనే కాదు. నాకు తెలిసి గూడా నా కళ్ళతో గూడా నేను చూసాను. నేను ఫారిన్ కంట్రీస్‌లో ఉన్నప్పుడు నా కళ్ళతో నేను కూడా చూసాననమాట. హ్మ్. వచ్చిన స్టూడెంట్స్ ఏమేం పనులు చేస్తున్నారు. ఇక్కడేమో మనం అల్లారు ముద్దుగా పెంచుతామండి అవును. పిల్లల్ని. వాడి ఎవరి వల్ల ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి వచ్చుంటాడో మనకు తెలీదు. ఆహ్, రెస్టారెంట్‌లో ప్లేట్లు కడిగే వాళ్ళేనా, సర్వ్ చేసే వాళ్ళేనా, తప్పను నేను. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అది నేను తప్పను. బట్ నువ్వు చదివిన చదువుకి, చేస్తున్న పనికి, హ్మ్. నువ్వొచ్చిన పర్పస్‌కి. ఉద్దేశానికి హ్మ్. ఎక్కడ మ్యాచ్ అవ్వట్ల. నువ్వు చదువుకునే పిల్లాడివి. హ్మ్. చదువుకునేది. నీ కర్మ ఫర్ సపోజ్ నీకేది ఉద్యోగం రాలేదు. నువ్వేది చేయలేకపోతున్నావు అంటే అన్‌లెస్ అంటిల్ మోసం చేయడము, దొంగతనం చేయడం కాకుండా నువ్వు ఈ పనులు చేసినా జెన్యూన్‌గా ఈ తప్పు పనులు లేదు. చేస్తారు. నిజాయితీ పనే. కాపోతే చదువుకున్నావు గదా! నువ్వొచ్చిన పర్పస్ ఏంటి? ఇమ్మీడియేట్‌గా డబ్బులు సంపాదిచ్చేసేసి ఇంటికి పంపించేసేయాలని కాదు. నువ్వు 14,00,000 సపోజ్ యూకే అయితే అండి. 20,00,000 ఎంతో ఫీజు కట్టి నువ్వొస్తున్నప్పుడు నీ మెయిన్ కాన్సంట్రేషను 20,00,000 ఫీజుని నా 2 ఏళ్ల ఎడ్యుకేషన్ తర్వాత నేనెలా తెచ్చుకోవాలి రిటర్ను అనే దాని మీద కాన్సంట్రేట్ చేయాల్సింది పోనిచ్చి, నాకు పార్ట్ టైమ్ అనేది ఇక్కడ లీగల్ గదా! నేను వారానికి 20 గంటలు నేను వర్క్ చేయొచ్చు గదా! అని చెప్పి వాడు చూపిస్తాడు. ఇన్‌ఫ్లుయెన్సర్ అక్కడుండే ఇన్‌ఫ్లుయెన్సర్ గూడా హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఇక్కడ వర్కొచ్చాను. నాకు ఇంత అమౌంట్ ఆఫ్ మనీ వచ్చింది. ఇది ఇండియా కరెన్సీ కన్వర్ట్ చేస్తే ఇంత హ్మ్. ఉంటుంది. సో, నేను నెలకి ఇలాగ నేను 1,00,000 సంపాదియచ్చు, 2,00,000 సంపాదియచ్చు అంటాడు. వీడి ఉద్దేశం అక్కడికెళ్ళి చదువుకునే దానికన్నా కూడాను, ఇలా పార్ట్ టైములు చేసి డబ్బులు సంపాదించుకుందాం అన్న దీంట్లోనే ఉంటుందనమాట. ఓకే. రైట్. ఇది చాలా యాహ్! బాధాకరమైన చాలా విషయం. అంటే నా కళ్ళతో నేను కూడా చూసినా కాబట్టి చెప్తున్నా అనమాట. ఓకే. రైట్. ప్రాపర్ రూమ్ ఉండదు. సరైన ప్రాపర్ ఫుడ్ ఫుడ్ ఉండదు. ఉండదు. హ్మ్. ఆళ్ళకేందంటే ఒకటే మైండ్ ఎట్లకట్లా కొన్ని డబ్బులు సంపాదించాలి. ఇండియా పంపించాలి. హ్మ్. ఇండియాలో లోన్ క్లియర్ లోన్ చేసుకోవాలి. క్లియర్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. వచ్చిన ఎడ్యుకేషన్ అంతా ఇంకా బూడిదలో ఇదైపోతుంది. పూసిన పని. అంతే. అంతే. రైట్. ఇప్పుడు జనరల్‌గా లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఈ చాలామంది యూత్ ఎక్కువ అనుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి ఇండియా కంట్రీ అనేది మన కెరియర్‌కి అంత మంచిది కాదు. హ్మ్. ఎందుకనంటే సరైన యూనివర్సిటీస్ లేవు, ఫ్యాకల్టీ లేదు, ఫెసిలిటీస్ లేవు. స్కాలర్‌షిప్ అనేది మర్చిపోవాలి. ఇంకా గవర్నమెంట్ మారే కొలది ఇప్పుడు ఒక స్కీమ్ హ్మ్. మేనిఫెస్టో చెప్తారు. యెస్. తర్వాత మళ్ళీ అది మారిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోతాయి. హ్మ్. ఇలాంటి అపోహల్లో చాలామంది ఉంటూ ఉంటారు. సో, ఇండియా మనకి సేఫెస్ట్ కాదు. మనకి ఇందులో భవిష్యత్తే లేదని అనుకుంటూ ఉన్నారు. అలాంటి వారికి మీరిచ్చే సజెషన్ ఏంటి? ఇండియా సేఫెస్ట్ కాదు అని అనుకోకండి. కాకపోతే
మన కంట్రీలో ఉన్న చిన్న చిన్న డ్రాబ్యాక్స్ వల్ల స్టూడెంట్స్ అయితే మాత్రం మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాట్లాడితే కనుక మనకి ఇంటర్న్షిప్స్ అనేది అసలు మన ఎడ్యుకేషన్ కాన్సెప్ట్లోనే లేదండి. నన్ను కనుక రికమెండ్ చేయమని చెప్తే మాత్రం ఫస్ట్ ఇయర్ నుంచే ప్రతి స్టూడెంట్ కూడా టెక్నికల్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో లేదా ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్న ఎవరైనా సరే ఎస్పెషల్లీ టెక్నికల్ వాళ్ళకైతే మాత్రం కంపల్సరీగా ఇంటర్న్షిప్స్ అనేది మ్యాండేటరీ సబ్జెక్ట్ చేయాల్సిందే. అండ్ అట్ ద సేమ్ టైం కాలేజెస్ కూడా ప్రొవైడ్ చేయాల్సిందే. కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, చెన్నై అట్ సైడ్ యూనివర్సిటీస్ ఇంటర్న్షిప్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్తారు, బట్ కాలేజ్ వాడు ప్రొవైడ్ చేయడు. కాలేజ్ వాడు ఆపర్చునిటీ కలిగిచ్చడు. లైక్ రిమైనింగ్ అదర్ కంట్రీస్ అనమాట. రిమైనింగ్ అదర్ కంట్రీస్లో కాలేజీకి తీసుకొస్తుంది, కంపెనీస్ని కాలేజ్ తీసుకొస్తుంది లేదా యూనివర్సిటీ తీసుకొచ్చి స్టూడెంట్స్ అందరి చేత వరుస పెట్టి ప్రజెంటేషన్స్ ఇప్పిస్తుంది. ఎవరైతే స్టూడెంట్ క్వాలిటీ అనిపిస్తాడో వాళ్ళని పిక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారనమాట. అండ్ ఇంకా టాలెంటెడ్ ఉన్న స్టూడెంట్స్కి పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. మనకు అసలు ఇంటర్న్షిప్ అనే కాన్సెప్టే లేదు, ఇంకా పెయిడ్ అనేది ఇంకెప్పటికి వస్తుంది? మహా అయితే నేను చెప్పాను కదా, ఈ చెన్నై అటు సైడు కొన్ని ఓల్డ్ యూనివర్సిటీసే మంచివి అయినా కూడా దే ఆర్ ఫోర్సింగ్ స్టూడెంట్స్ టు గెట్ ఇంటర్న్షిప్ బై దెమ్సెల్ఫ్. ఓకే, దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ హెల్ప్ అనమాట. అంటే అవుట్ సైడ్ నుంచి ట్రై చేసుకోవాల్సింది. యూ హ్యావ్ టు సబ్మిట్ అట్ ఎనీ కాస్ట్. సెకండ్ ఇయర్లో నువ్వు ఇంటర్న్షిప్ చేయాలి. 3-1లోకి వచ్చేపాటికి యూ హ్యావ్ టు సబ్మిట్ సర్టిఫికేట్. వాళ్ళు అక్కడే ఆగారు కానీ సర్టిఫికేట్ ఏముందండి, 5,000 ఇస్తే ఎవడో ఒకటి ఇస్తాడు, బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ సగం ఇబ్బంది పోతుంది కదా. సో ఇది మాత్రం గవర్నమెంట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాన్సన్ట్రేట్ చేసి ఈ ఒక్కటి కనుక చేస్తే క్వాలిటీ స్టూడెంట్స్ని మనం బయటికి తీసుకురావచ్చు అండ్ ఎంకరేజ్ చేయొచ్చు ఫస్ట్ థింగ్ స్టూడెంట్ని. అండ్ వాడికి లాట్ ఆఫ్ నాలెడ్జ్ కూడా ఎక్వైర్ చేసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ అయితే అవుతుంది అనమాట. ఓకే, సో చాలా చాలా మంచి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి. మనం ఈ టాపిక్ అసలు మాట్లాడతామా అని కూడా ఎప్పుడు అనుకోలేదు. అంటే రీసెంట్ డేస్లో నాకు కూడా చాలా పెయిన్ అవుతుందండి కొన్నిసార్లు చూసినప్పుడు. అలా పిల్లలు మోసపోయామని చెప్పని ఇబ్బంది పడ్డామని నీతులు చెప్పేవాళ్ళే వాళ్ళ గోతులు చూసుకోకుండా రకరకాలుగా వాళ్ళు చేసేదే పెద్ద మిస్టేక్, కానీ ఇంకొకరి గురించి బ్యాడ్ గా చెప్పడం అనేది అలా చాలా తప్పు. చెప్తారు. అదొకటి. అది వాళ్ళ పిల్లల్ని మాత్రం మోసం చేయొద్దండి. నీ పిల్లలు బాగుండాలని చెప్పని పక్క పిల్లల్ని నువ్వు నాశనం చేయొద్దు. అది ఎప్పటికైనా తగులుతుంది. వన్ డే ఖచ్చితంగా పిల్లలు సఫర్ అవుతారు. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇందులో మీ ఎమోషన్ బాగా అర్థమవుతుంది, ఎందుకనంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఈ కాలంలో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ నేను కూడా ఒక మదర్ని, నేను ప్రతి స్టూడెంట్ని నా పిల్లలు అనుకోనే నేను కౌన్సిలింగ్ చేయడం కానీ గైడెన్స్ ఇవ్వడం కానీ హెల్ప్ చేయడం కానీ చేస్తాను అనమాట. సో కమర్షియల్ అనేది పక్కన పెడితే ఫస్ట్ థింగ్ నేను ఒక మదర్ని. ఓకే, సో అండ్ బిఫోర్ దట్ నేను ఒక టీచర్ని. రైట్, ఒక టీచర్గా ఒక మదర్గా గురువుకి తప్ప ఎవరికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉండదు. అండ్ గురువుకి స్వార్థం ఉండదండి. మీరు ఎవరినైనా తీసుకోండి, నా స్టూడెంట్ ఈ రేంజ్ లో ఉన్నాడని గురువు ఒక్కడే గొప్పగా చెప్పుకోగలరు తల్లిదండ్రి తర్వాత. కరెక్ట్, చాలా మంచి మాట అయితే చెప్పారు. అందుకే గురువే దైవం అని అంటారు. ఎగ్జాక్ట్లీ. ఏదన్నా మంచి ఆపర్చునిటీ వచ్చిందంటే ఫస్ట్ పేరెంట్స్ తర్వాత ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చేది గురువు దగ్గర. గురువే, అవునండి. ఈవెన్ ఈ రోజుల్లో కూడా మా టీచర్స్ ఎవరైనా కనపడినా, నాకు ఎవరైనా హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చినా నాకు ఫుల్ రెస్పెక్టే ఉంటుంది అనమాట. రైట్, సో చాలా చాలా మంచి ఎథిక్స్ ప్రిన్సిపల్స్ ఉన్న వాళ్ళు కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ కూర్చొని మంచి ఎపిసోడ్ చేయగలుగుతున్నాము. సో రీచ్ అవ్వాలి ప్రతి ఒక్కరికి ఈ విషయాలన్నీ కూడా. తప్పకుండా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ అనే ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది. ఆచి తూచి చెప్పింది వినండి, క్రాస్ చెక్ చేసుకొని అడిగేయండి. ఎస్, రైట్. చూసారు కదా శ్రాంతి గారు చెప్పినటువంటి అంశం. దయచేసి ప్రతి ఒక్కరి విషయాన్ని పర్టికులర్గా తెలుసుకోండి, ఎందుకనంటే ఇది మీరు చూసి ఫాలో అవుతారు, తర్వాత మళ్ళీ ఎటు తేల్చుకోలేని పరిస్థితి. ఫీజులు కట్టేస్తారు, తర్వాత పిల్లలు అక్కడికి వెళ్ళిపోతారు, లేదంటే జాయిన్ చేసేస్తారు, కానీ తర్వాత ఉన్న పరిస్థితుల గురించి మీకు తెలీదు, వాళ్ళకి కూడా తెలీదు. ఇబ్బంది పడేది పిల్లలు మాత్రమే. అదే ఇప్పటి వరకు శ్రాంతి గారు చెప్తున్నటువంటి అంశం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అవేర్ చేస్తూనే ఉంటాం. సో until and unless, keep watching Prime 9.